తెలంగాణ పైన మన రాజన్న పక్కనే నేను పక్కకి వెళ్తాను పదండి అన్ని రావాలి నెట్టు బాగుండే జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఈ రోజున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు దూరమై నేటికి 16 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజున మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు దూరమై నేటికి 16 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి అనిపిస్తూ ఉంటుంది ఇది వైఎస్ఆర్ గారు మనకు దూరం అయ్యారనేటువంటి విషయం అబద్ధం అవుతే బాగుంటుంది అని ప్రతి పేదవాడు అనుకుంటాడు. ఈ రోజుకి తెలుగు నేల ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు శాశ్వతం. వైఎస్ఆర్ గారు ఒక ముఖ్యమంత్రి కాదు. వైఎస్ఆర్ గారంటే ఒక ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ గారంటే 108 సేవలు, వైఎస్ఆర్ గారంటే ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ గారంటే జలయజ్ఞం, వైఎస్ఆర్ గారంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని నిరంతరం పనిచేసేటువంటి ఒక సంకల్పం వైఎస్ఆర్ గారిది. మరి అలాంటి సంకల్పంతో ఒక గొప్ప ఆశయంతో ఆలోచనలతో పేదవాడు చిరునవ్వే తన యొక్క పాలన అని స్పష్టం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి నాయకుడు ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. విలువను విశ్వసనీయతకు మరో పేరు వైఎస్ఆర్ గారు. మరి ఈరోజు అదే విలువలతో అదే విశ్వసనీయతో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ గారి ఆశయాలని, వైఎస్ఆర్ గారి ఆలోచనలని ముందుకు తీసుకెళ్లడమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. మనం చూసాం ఆనాడు రాజన్న రాజ్యంలో పేదవాడు ఎంత ఆనందంగా ఉన్నాడో అదే రాజన్న రాజ్యం పాలన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో మరింత ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ప్రజలకు అందించి ఎంతో మంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో అడుగులు వేశారు. అమ్మఒడి ఇలాంటివి తీసుకొచ్చి